ఈ వీడియోలో పుష్ప మూవీ గురించి మాట్లాడుకుందాం. పుష్ప 2 గురించి. అబ్బబ్బబ్బబ్బా, అల్లు అర్జున్ నిజంగా సినిమాలో అరాచకం చేశాడండి. అసలు బీభత్సమైన యాక్టింగ్, అసలు నెక్స్ట్ లెవెల్. ఒక 2 ఫైట్లు ఉంటాయి, ఆ 2 ఫైట్లో నిజంగా అంటే టైగరే. అసలు అమ్మో, జాతరలో ఫైటు అండ్ లాస్ట్ ఫైటు, కాళ్ళు చేతులు కట్టేసినప్పుడు చేసే ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు సీట్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఉత్సాహంతో విధులు వేస్తాడు, వేయాల్సిందే. ఆ రేంజ్లో ఉంటుంది అబ్బా ఫైట్ మాత్రం. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా మూవీ స్టోరీని చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు మొదటిసారి కనుక మన వీడియోను చూస్తున్నట్లయితే వీడియోకి లైక్ చేయండి, ఎందుకంటే మీ లైకే వీడియోకి ప్రాణవాయువు లాంటిది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి. అందరికన్నా ముందు నేను చేసే వీడియోస్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం గట్టిగా నొక్కేసేయండి. అంతే. పుష్పరాజ్ భార్య సీఎం గారితో ఒక ఫోటో కావాలంటుంది. ఈ ఫోటో కోసము సిద్ధప్ప సీఎం దగ్గర తీసుకెళ్తే అక్కడ సీఎం ఫోటో ఇవ్వకుండా ఇగ్నోర్ చేస్తాడు. ఎందుకు చేస్తా అంటే, ఈ అబ్బాయి స్మగ్లరు, ఈ ఫోటో పేపర్లో టీవీలో వస్తే ఇది నా పొలిటికల్ లైఫ్కి దెబ్బతింటుంది అని చెప్పేసి. అప్పుడు డిసైడ్ అవుతాడు ఇంకా పుష్పరాజు గారు సీఎంని సిద్ధప్పని చేయాలని. దీనికి గాను ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి, పొలిటికల్గా చక్రం తిప్పేటువంటి ప్రతాప్ రెడ్డి దగ్గరికి సిద్ధప్పని పంపించి 500 crores ఆఫర్ చేస్తాడు. మరి 500 crores రావాలంటే ఊరికే రావు కదా. మనవాడు స్మగ్లింగ్ చేస్తామంటాడు ఎర్రచందనం. సిండికేట్ మెంబర్స్ అందరికీ ఫోన్ చేసి ఎన్ని టన్నులు పంపిస్తావు అని అడుగుతాడు. ఇక ఈ బన్వర్ సింగ్ షెకావత్ అనే వ్యక్తి ఈ యొక్క స్మగ్లింగ్ని ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ షెకావత్ సార్ని అంత సీరియస్గా చూసి ఒక సీన్లో జస్ట్ కామెడియన్ చేసేసాడబ్బా. నిజంగాంటే అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం చింపేశాడు, ఇరగదీశాడు, ఓకే. కానీ ఈయన సుకుమార్ స్థాయి ఫిల్మ్ అయితే కాదని చెప్పాలి. కానీ రష్మిక మందన్ యొక్క యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అబ్బా. వాళ్ళ హస్బెండ్ ఇంటి పేరు గురించి జాతరలో మాట్లాడిన మాటలు అబ్బా నెక్స్ట్ లెవెల్ అనుకోవాలి. ఇంకా అసలు కంట నీరు వస్తుంది. అసలు ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది, నాకు బాబు వద్దు, నాకు కూతురు కావాలి, ఎందుకంటే బాబు పుడితే ఇంటి పేరు లేదు కదా, కూతుర్ని అయితే వేరే వాళ్ళ ఇంటికి ఇస్తాము, ఇంటి పేరు వస్తుందని. అబ్బా అక్కడైతే లిటరలీ కళ్ళలో నుంచి నీళ్ళైతే వచ్చేస్తాయి అబ్బా. అసలు ఇంకా ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ ఇది